కనకరామగూడలో భవనం కూలి 12 గంటలు దాటినా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 7 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాల్ని తొలగించడం తలకు మించిన భారంగా మారుతోంది. ప్రొక్లైనర్స్ తో శిథిలాల్ని తొలగిస్తున్నారు. అయితే ఇంకా శిథిలాల కింద 10 మంది ఉన్నట్టు చెబుతున్నారు. వారిలో విజయనగరం జిల్లాకు చెందిన వారే ఎక్కువ. వీరిని పూలనాయుడు, నారాయణమ్మ, పూల మోహన్, సాంబయ్య, పైడమ్మ, గౌరీ, పోలినాయుడు, వెంకటలక్ష్మి, శంకర్ దుర్గారావుగా గుర్తించారు. వీరంతా విజయనగరం జిల్లా బొలిజిపేట మండలం చిలకపల్లి బొబ్బిలికాడి సుభద్ర గ్రామ వాసులుగా గుర్తించారు. భవన నిర్మాణంలో ఏడాదిగా పనిచేస్తున్న కూలీలు ఇప్పుడు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అసలు ఇప్పటి వరకు వారు బతికుంటారా లేదా అనేది కూడా ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. ఘటన జరిగినప్పటి నుంచి భవన బిల్డర్ సత్తూ సింగ్, అతని కుమారుడు అనిల్ సింగ్ పరారైపోయారు. Even if they are unregistered, they should be able to justify. From the age section, will give another 5. ఆయన ప్రశాంతంగా మాట్లాడుతా అంటుండు. మీరు మంచి మంచి నిలబడండి. వన్ బై వన్ నిలబడితే స్టార్ట్ చేద్దాం. బైక్ దగ్గర పంపండి. బైక్ మీద పెట్టేద్దాం. అదే మీరు ప్రశాంతంగా పనిగా తెలుస్తుంది. ఇక్కడ పట్టుకున్న వాళ్ళు పని చేసే వాళ్ళు తెలుస్తుంది. ఇక ఒకరి మీద ఒకరు తమ్ముడు సైడ్ ఎందుకు తోసుకుంటారు? ఆయన మాట్లాడతారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్థానికులు సహాయం చేస్తున్నారు. ఇప్పటివరకు 2 సురక్షితంగా కాపాడారు. వారిలో రేఖ, ఆమె కుమారుడు రోహన్ ఉన్నారు. రేఖ భర్త శివ చనిపోయాడు. అతని మృతదేహాన్ని బయటకు తీశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా 10 మంది కోసం వెతుకుతున్నారు. అయితే శిథిలాలు భారీగా ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు ఏ క్షణంలో ఎవరిని బయటకు తీసినా వెంటనే వైద్య సాయం అందించేందుకు అంబులెన్సులు సిద్ధం చేశారు.
రైట్, ఘటనాస్థలం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సోమ్ గోపాల్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? Yeah,